రాష్ట్రానికి పేదలకి చంద్రబాబు ఒక శాపమని విమర్శించారు కేసినేని నాని. ఈ రోజు వృద్ధులు, వికలాంగులు సచివాలయం దగ్గర ఎండలో పెన్షన్ తీసుకోవడం చాలా బాధాకరమన్నారు ఆయన. చంద్రబాబు మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కడం మనం చూశామని మండిపడ్డారు. వృద్ధులు, ప్రజలు శాపం బాబు పవన్ కు తప్పనిసరిగా తగులుతుందన్నారు కేసినేని నాని. చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్, ఈ సుజనా చౌదరి అండ్ కోటరీ వీళ్ళందరూ కలిసి వాలంటీర్ల మీద కక్ష కట్టి, అట్లాగే పేదల మీద, పెన్షన్దారుల మీద, వృద్ధుల మీద, పెద్దోళ్ళ మీద, అట్లాగే రకరకాలైన పెన్షన్దారులు వాళ్ళందరి మీద కక్ష కట్టి ఇంతవరకు వాళ్ళకి పెన్షన్ లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడికి పేదలంటే ఒక అసహ్య భావం, హేళన భావం, ఎగతాళి భావం. పేదలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదనేది ఆయన యొక్క లక్ష్యం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కానీ, సెక్రటరియట్ వ్యవస్థ కానీ, ఆర్బీకేలు కానీ, చిన్న హెల్త్ క్లినిక్లు పెట్టి 140 రకాల వైద్యాలు చేయడంలో కానీ అనేక సంస్కరణలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పేదల కోసం పాటుపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇవాళ పేదల